హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ క్లాస్. చెప్పాను కదమ్మా, ఈ క్లాసెస్ ఎవరైతే క్లాసులో టాప్ రావాలి, అన్నీ తెలుసుకోవాలి, హిందీ బాగా చదవాలి, హిందీలో ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకోవాలి, మాకు అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అని ఎవరైతే అనుకుంటారో, టాప్ స్కోర్ ఎవరైతే చేయాలి అనుకుంటారో హిందీ సబ్జెక్టు, వాళ్ళ కోసం. అంటే పాపం తెలుగులో మదర్ లాంగ్వేజ్లో అర్థం చేసుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, చెప్పడానికి కూడా ఎవరు ఉండరు, లైన్ టు లైన్ చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో ఇలా లైన్ టు లైన్ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అని చాలామంది పిల్లలు నన్ను బయట అడిగారు. కాబట్టి వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేయడం అనేది జరిగింది. మిగతా ఛానల్స్ లాగా లైన్గా చెప్పుకెళ్ళిపోవడం కాకుండా ప్రతి పదానికి మీనింగ్ చెప్పడం అనేది జరిగింది. నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీలాగే మీ ఫ్రెండ్స్ కూడా గొప్ప స్థాయిలోకి రావాలి అంటే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అమ్మా, నౌ కమ్ టు ద పాయింట్. 8th క్లాస్లోని సెకండ్ లెసన్. ఫస్ట్ లెసన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఎవరైనా చూడకపోతే కనుక చూడండి అన్న. నెక్స్ట్ సెకండ్ లెసన్ చూడండి. రాజా బదల్ గయా. రాజా అంటే అతని పేరు, రాజుని కింగ్ని రాజు అంటాం. సో తెలుగులో రాజు అంటే హిందీలో రాజా. బదల్ గయా, బదలా. సో బదల్ గయా అంటే మారిపోవడం, రాజు మారిపోయాడు. సో మీకు ఎప్పుడైనా సరే, ఇప్పుడే కాకపోయినా 6th నుంచి 10th వరకు నార్మల్గా, 7th నుంచి 10th వరకు నార్మల్గా అడిగే క్వశ్చన్స్, పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో నార్మల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇస్కా విధా క్యా హై, రాజా బదల్గయ్యాక విధా క్యా హై, ఇది ఏ టైప్ కింద మనకి వివరించబడింది అని. అంటే కహాని, స్టోరీ రూపంలో మనకి ఇది వివరించడం అనేది జరిగింది. చూడమ్మా, ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు చూడండి, గ్లోబును పట్టుకుంటూ పుస్తకం. ఏక్ లड़का था, उसके हाथ में एक हाथ में ग्लोब था और एक हाथ में पुस्तक था, उस पुस्तक में कुछ लिखा था. ఒక అబ్బాయి అన్నాడు, ఒక చేతిలో గ్లోబ్ పట్టుకుని ఉన్నాడు, ఒక చేతితో పుస్తకం పట్టుకుని ఉన్నాడు. ఆ పుస్తకం పైన ఏదో రాసింది చూడండి. జ్ఞాన్ సే దునియా బదల్ సక్తే హై. జ్ఞానం ద్వారా, మనకున్న నాలెడ్జ్ ద్వారా, మనకున్న చదువు ద్వారా మనం ఈ ప్రపంచాన్ని మార్చవచ్చు. సో దానికి సింబల్ కింద మనకి ఇది ఇచ్చారు. ఇప్పుడు లెసన్లో చూద్దాం. చూడండి, కొన్ని క్వశ్చన్స్ కూడా వేశారు ఇక్కడ కింద. చిత్రమే క్యా క్యా దికాయి దే రహా హై. మీకు ఆల్రెడీ చెప్పాను కదా చిత్రంలో ఏమేమి కనిపిస్తున్నాయో. లడకా క్యా కర్ రహా హై, అక్కడ అబ్బాయి ఏం చేస్తున్నాడో కూడా మీకు చూపించాను. వహ లడకా హమే క్యా బతానా చాహతా హై, ఆ అబ్బాయి మనకి ఏం చెప్పాలి అనుకుంటే ఆ పుస్తకంలో ఉన్న కొటేషన్ ఇందాక చదివాను కదా, సో దానికి ఆన్సర్ అదనమాట. ఛాత్రం కేలియే సూచనాయం. ఛాత్రం కేలియే సూచన. ఛాత్రం అంటే స్టూడెంట్స్. స్టూడెంట్స్ గురించి, స్టూడెంట్స్ అంటే విద్యార్థులు, వాళ్ళ గురించి కొన్ని సూచనలు ఇచ్చారు. ఏంటి? ఫస్ట్ వన్ చూడండి. పాటకే చిత్ర దేకియే. ఫస్ట్ ఆ పాఠంలో ఉన్న పిక్చర్ని చూడమంటున్నాడు. చిత్రంకే ఆధార్ పర్, ఆ చిత్రం ద్వారా, ఆ చిత్రాన్ని ఆధారం చేసుకుని కల్పన కీజియే. కల్పన అంటే ఊహించుకోమంటున్నాడు, కీజియే ఊహించుకోండి. కీజియేకి పాఠమే క్యా బతాయా గయా హోగా. సో ఆ పాటలో ఏం చెప్పగలుగుతున్నాడు అనేది మనం ఊహించుకోమన్నాడు. నయే శబ్ద్ అంటే కొత్త పదాలు, న్యూ వర్డ్స్. ఔర్ వాక్యం, కొత్త పదాలు లేదు కొత్త మాటలు. కే బారే మే మిత్రోం సే చర్చా కీజియే. వాటి గురించి మిత్ర అంటే ఫ్రెండ్స్తో, స్నేహితులతో డిస్కషన్ పెట్టుకోమన్నాడు, చర్చించుకోమంటున్నాడు. నయే శబ్దంకే అర్ధ్ శబ్దకోశ్ మే ఢూంఢియే. నయే శబ్ద్, కొత్త పదాలు మీకు ఎప్పుడైతే తెలుస్తాయో, ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసుకున్నా, చర్చించుకున్నా సరే ఆన్సర్స్ తెలియకపోతే కనుక వాటిని శబ్దకోశ్ అంటే నిఘంటువు అంటే డిక్షనరీలో వెతుక్కోమంటున్నాడు. ఓకే, నౌ కమ్ టు ద 7th పేజ్. ఇప్పుడు లెసన్ చూద్దానన్న. ఒక్కొక్క పదానికి నేను మీనింగ్ చెప్తాను. అలా చెప్పడం వల్ల మనకి లెసన్ ఈజీగా అర్థమవుతుంది, దానివల్ల చదవడం కూడా ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మిమ్మల్ని క్వశ్చన్ వేయగానే ఆన్సర్ చెప్పే స్థాయికి మీరు వస్తారు. అందుకే ప్రతి పదానికి నేను మీనింగ్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. చాలా జాగ్రత్తగా చూడండి. ఏక్ లడకాత. ఏక్ మీన్స్ ఒకళ్ళు. లడక అంటే అబ్బాయి. ఒక అబ్బాయి ఉన్నట్ట. చూడండి, మనకు ఆల్రెడీ పిక్చర్లో చూపిస్తున్నాడు. ఒక అబ్బాయి ఉన్నట్ట. ఏక్ లడకా థా, ఒక అబ్బాయి ఉన్నట్ట. ఉస్కా నామ్ రాజేష్ థా. ఉస్కా నామ్ అతని పేరు. ఉస్కా అంటే అతని పేరు, నామ్ అంటే పేరు. రాజేష్ థా, అతని పేరేంటి? రాజేష్. వహ జంగల్ మే జా రహా థా. వహ అంటే అతను ఏం చేస్తున్నట్ట? అతను జంగల్ అంటే అడవి, ఫారెస్ట్, అడవిలో జా రహాత వెళ్తున్నాడు, అడవిలోంచి వెళ్తున్నట్ట. రాస్తేమే అంటే దారిలో, మార్గం మధ్యలో. ఉసే ఏక్ సోనే కా సిక్కా మిలా.
అతనికి మార్గం మధ్యలో ఏం జరిగిందట? ఉసే ఏక్ అతనికి ఒక సోనేక సిక్క బంగారు నాణము, గోల్డ్ కాయిన్ బంగారు నాణం అనమాట, సిక్కా మిలా దొరికిందట. మిలా అంటే దొరకడం. వహ సోచనే లగా, వహ అప్పుడు అతను ఏం చేశాడట? వహ అంటే అతను, సోచనే లగా, సోచనే అంటే ఆలోచించడం, థింకింగ్, లగా ఆలోచిస్తున్నట్టు అతను. ఏమని? యహ సిక్కా మేరేతో హై హీ నహి, యహ సిక్కా ఈ కాయను, ఈ బంగారం కాయను నాణెము, మేరాతో నాదైతే, మేరాతో హై హీ నహి నాదైతే కాదు, నహి అంటే నాదైతే కాదు. ఇసే క్యా కరు లేకర్, ఇసే దీన్ని, క్యా కరు ఏం చేయను, లేకర్ తీసుకుని, దీన్ని తీసుకుని ఏం చేయను, जाने किसी बेचार का सिक्का यह गिर गया है, జానే కిసి ఇటువైపుగా వెళ్తున్న పాపం ఎవరిదో, బేచారి పాపం ఎవరిదో, సిక్కా ఆ కాయను నాణము, యహ గిర్ గయా హై యహ ఇక్కడ, గిర్ గయా పడిపోయి ఉండవచ్చు, అబ్ నాతో ఇసే రక్ సక్తా హూ, అబ్ నాతో రక్ సక్తా హూ, అబ్ ఇప్పుడు, నాతో ఇస్ రక్ సక్తా హూ నాతో నా దగ్గర ఉంచుకోలేను, और ना ही फेंक सकता हूँ, ఫేంక్ అంటే విసిరేయడం అనమాట, నా హీ ఫేంక్ సక్తా హూ దీన్ని పడేను లేను, క్యా కరు ఇస్కా ఏం చేయాలి, క్యా కరు ఏం చేయను, ఇస్కా దీన్ని ఏం చేయను. యహీ సబ్ సోస్తే హుయే ఇదంతా ఆలోచిస్తూ, యహీ సబ్ ఇదంతా, సోస్తే ఆలోచిస్తూ, సోస్తే హుయే వగ వహ ఆగే బడ్, వహ ఆగే బడా చలా జా రహా థా ఇవన్నీ ఆలోచిస్తూ చూస్తూ ఏం చేస్తున్నట్ట అతను, ఆగే ముందుకు, బడా చలా జా రహా థా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నట్ట. రాస్తే మే మాలా జప్తే హుయే ఏక్ సాధు మహారాజ్ ఉసే మిలా, రాస్తే మే తను వెళుతున్న దారిలో ఇలా ఆలోచించుకుంటూ వెళ్తున్న దారిలో ఏమైంది, మాలా జబితే హుయే మాలను తిప్పుకుంటూ ఉండే, ఏకు సాధు ఒక సాధువు, ఒక సాధు మహారాజు, ఉసే మిల అతను కనబడ్డాట. ఉస్నే సోచా అప్పుడు అతను ఆలోచించాట, క్యూ నా యహ సిక్కా సాధుకో హీ దే దూ, క్యూ నా యహ సిక్కా సాధుకో హీ దే దూ ఇది నేను సాధువుకి ఎందుకు ఇవ్వకూడదు. రాజేష్నే థర్డ్ पैराग्राफ చూడనా. राजेश ने जब वह सिक्का साधु को दिया तो सोने के सिक्का को देखकर साधु ने आश्चर्य से कहा. राजेश ने जब वह सिक्का साधु को दिया तो రాజేషు ఆ కాయిన్ని సాధువుకి ఇవ్వగానే సోనే కా సిక్కే కో దేఖ్కర్ ఆ కాయిన్ని చూసి సాధువునే ఆశ్చర్యసే కహా ఆ కాయిన్ని చూసి ఆ సాధువు ఆశ్చర్యపోయాట. ఆశ్చర్యసే కహా ఆశ్చర్యంతో అడిగట ఏమని, బేటా యహ సిక్కా హమారే జైసే సాధు కే లియే నహీ హై, నానా యహ సిక్కా ఈ కాయను హమారే నాలాంటి జైసే సాధువుకో నాలా జపమాల తిప్పే సాధువులకి నహీ హే తీసుకునేది కాదు. इसे तो किसी गरीब को दे दे तो ताकि वह अपने पेट भर सके. इसी तो किसी गरीब ఇలాంటి వాటిల్ని కిసీ గరీబ్ ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, గరీబ్ అంటే పేదవాళ్ళు, పూర్ పీపుల్ అనమాట, దే దో వాళ్ళకి ఇవ్వి, నువ్వు దేదో అంటే వాళ్ళకి ఇవ్వి, తాకి వహ అపనా పేట్ భర్ సకే అందువలన ఏమవుతుంది, వాళ్ళ అపనా పేట్ వాళ్ళ యొక్క పేట్ బర్సకే కడుపు నిండుతుంది. పేట్ అంటే పొట్ట అనమాట. మనం ఏం చెప్తామంటే కడుపు నిండుతుంది. ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఆ పేదవాళ్ళకి కనుక నువ్వు ఈ కాయిన్ ఇవ్వగలిగితే వాళ్ళ యొక్క కడుపు నిండుతుంది అని చెప్పి చెప్తాడు. साधु की बात मानकर राजेश आगे चला तो उसने देख कि किसी राजा की सेना चली जा रही है. साधु की बात आ साधु गारी మాటలు విని రాజేష్ ఆగే చలాతో రాజేష్ ఇంకొంచెం ముందుకు వెళ్తున్నట్ట. ఉస్నే దేకా అప్పుడు అతను చూశాట కి కిసి రాజాకి సేన ఎవరిదో రాజుగారి సేన చలి జా రహీ హై అటువైపుగా వెళ్తూ ఉంది. ఇతని బడి సేనాకో దేకుకర్ ఇతని
ఇంత పెద్ద, బడి అంటే పెద్ద, సేన అంటే సోల్జర్స్ అంటాం కదా, సేన, సేనాకో దేకుకర్, దేకుకర్ అంటే చూడడం. వా సోచనేలాగా, అప్పుడు ఆలోచించట, సోచనేలాగా అప్పుడు ఆలోచించట ఏమని, జరూర్ కోయి బాత్ రహీ హోగి, జరూర్ నిజంగా ఏదో విషయం ఉండే ఉంటుంది, జో రాజ్ అపనే సేన లియే జా రహే హే, అందుకోసమే ఏదో పెద్ద విషయం ఉండే ఉంటుంది, అందుకే రాజుగారు ఇంత పెద్ద సేనను తీసుకుని వెళ్తున్నారు. ఉస్నే ఏక్ సైనిక్ సే పూచా, అప్పుడు అతను ఏం చేశాడట, ఉస్నే అతను ఏక్ సైనిక్ సే, సో ఒక సైనికుడిని పిలిచి, పూచా అడిగట ఏమని, భాయి आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहा है, మనం భయ్య అంటాం కదా, అన్నయ్య అని, సో అలాగనమాట. ఆప్కే రాజా, మీ రాజుగారు, ఇతనీ బడీ సేన, ఇంత పెద్ద సేనను, సేనా లియే కహా జా రహే హే, ఇంత పెద్ద సేనను తీసుకుని ఎక్కడికి కహా జా రహా హే, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఇంతవరకు రాజేషు ఫస్ట్ సాధువుని చూసి, సాధువు తర్వాత రాజుగారిని మాట్లాడడం అనేది జరిగింది. ఇదంతా మనకి ఫస్ట్ పార్ట్లో కంప్లీట్ అయిందమ్మా. దీని తర్వాత నుంచి నేను పార్ట్ 2లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ అంటే ప్రతి పదానికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.